నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్దన రెడ్డి పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వసతి గృహాలు, ఉచిత అన్నదాన సత్రం, డార్మెంటరీ హాల్, లడ్డూ కౌంటర్ గదులు, క్యూలైన్ షెడ్స్ కు యాగంటి ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ మౌలి ఈశ్వర్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాగంటి పుణ్యక్షేత్రం ఆదాయం 5 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. గత పాలకులు యాగంటికి వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పట్టించారని మండిపడ్డారు. గదుల ఈ యొక్క అతిథుల కోసం సపరేట్ గా ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతూ ఉంది. 3.3 కోట్లతో అన్నదాన సత్రము, 29 లక్షల రూపాయలతో ఒక లడ్డూ కౌంటరు, 24 లక్షల రూపాయలతో క్యూలైట్ షెడ్లు వేయడము, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఏమి జరిగినాయి అభివృద్ధులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ కావచ్చు, ఈవో గారు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారా భగవంతుడు, ఆ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నిధులు దుర్వినియోగం కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే కేవలం 2001-4-25 నుండి 31-3-26 వరకు 5,57 లక్షల రూపాయలు భక్తులకు ఈ యొక్క దీనికి యాగంటి పుణ్యక్షేత్రానికి ఆదాయం వచ్చింది. కూడా పరిపాలించినారు. మళ్ళీ 21 నుంచి 27 వరకు 26 వరకు 7 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మరి ఏ అభివృద్ధి చేసినారో వాళ్ళు యొక్క గత పాలకులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే స్వామి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది, ఈ రోజు మాకు వచ్చినటువంటి ఆ వచ్చిన డబ్బులు ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు